అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నూజివీడి టీడీపీకి సంబంధించి ఒక స్పష్టత అయితే వచ్చింది. నిన్న నూజివీడిలో కొలుసు పార్థసారథి పర్యటించారు. అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారనే ఒక మాట కూడా అక్కడ చెప్పారు. ప్రస్తుతం కొలుసు పార్థసారథి ఉన్నారు. సార్, అంటే అధిష్టానం మీకు స్పష్టత ఇచ్చిందా? నూజివీడిలో నిన్న మీరు పర్యటించారు, తెలుగుదేశం పార్టీ కండవప్పును పర్యటించారు, ఎలా ఉండబోతుంది? స్పష్టత ఇచ్చారు కాబట్టి కార్యకర్తలందరినీ కలుసుకున్నాం. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చెప్పేసి వారందరికీ కూడా వేడుకున్నాం. స్పష్టత ఉంది కాబట్టి పర్యటన జరిగింది. ఒకవేళ పార్టీ మార్పులు చేర్పులు చేస్తే అది వేరే సంగతి, కానీ ఇప్పుడు మాత్రం నాకు చాలా స్పష్టత ఇచ్చింది. అంటే అక్కడ నియోజకవర్గంలో పనిచేసుకోమని అధిష్టానం చెప్పింది. అంటే ఇంకా మీరు పార్టీలో చేరలేదు అఫీషియల్గా, దానికి సంబంధించి అఫీషియల్గా చేరామా లేదా అనేది పార్టీ అధ్యక్షుడు, టికెట్ ఎవరు ఇస్తారు? పార్టీ అధ్యక్షుడు కదా ఇచ్చేది. పార్టీ అధ్యక్షుడు ఇచ్చినప్పుడు మీరు చేరలేదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అంటే ఎలా ఉంటుంది సార్ నూజివీడిలో మీకు సహకారం ఎలా ఉంది? నిన్న మొదటిసారి నూజివీడు పర్యటించారు, ఎలా ఉంది అక్కడ కార్యకర్తగా? సహకారం చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ఒక పటిష్టమైన కార్యకర్తల వ్యవస్థ అక్కడ నూజివీడు కాన్స్టిట్యున్సీలో ఉన్నమాట వాస్తవం. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కూడా పార్టీని గెలిపించాలి, ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి అవ్వాలనే లక్ష్యంతో మరి అక్కడ కార్యకర్తలందరూ పనిచేస్తున్నారు. కాబట్టి ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు కానీ, లేకపోతే కొత్తగా నేను వెళ్ళాను కాబట్టి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా వాటన్నింటినీ కూడా నేను సరి చేసుకుని అందరినీ కలుపుకుని ముందుకెళ్తాను. సమయం చాలా తక్కువ ఉంది, ఇంకా 2 నెలల సమయం మాత్రం ఉంది ఎన్నికలకు సంబంధించి. ఈ 2 నెలల టైం సరిపోతుంది అనుకుంటున్నారు? సరిపోతుంది. ఇప్పుడు ఎన్నికంటే ఏంటి, ప్రజల సమస్యలు, ప్రభుత్వాల పనితీరు, పార్టీ పనితీరు, ఇవన్నీ విశదీకరించుకుంటూ చెప్పటమే సరిపోయిద్దని నేను భావిస్తున్నా. కష్టపడతాం, ఎక్కువ సమయం గ్రామాల్లో తిరగటానికి దానికి సరిపోయిద్దని నేను భావిస్తున్నాను. పెనమలూరు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు, పెనమలూరు ప్రజల కోసం పనిచేస్తాను ఇంతకుముందు మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏమైనా బాధగా ఉందా పెనమలూరు నుంచి వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళడం? ఇది ఒక 25 సంవత్సరాల అనుబంధం ఉంటుంది కాబట్టి కొంత బాధ ఉన్నా కూడా నూజివీడు నియోజకవర్గ ప్రజలతో కూడా నాకు సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఎందుకంటే మా నాన్నగారు పార్లమెంట్ సభ్యుడిగా చేసినప్పుడు ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు ఆ ప్రాంతం అభివృద్ధి చేయడం కోసం. అప్పటి నుంచి కూడా నాకు ఆ ప్రాంత కార్యకర్తలతో, ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. మరి నేను జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్నప్పుడు ఒకటే మంత్రిగా ఉన్నాను కాబట్టి అక్కడ ప్రజలు కూడా, పేద ప్రజలు ముఖ్యంగా, వారి సమస్యలు ఏదున్నా కూడా, రైతాంగం ముఖ్యంగా విద్యుత్ సమస్యలు కానివ్వండి, ఇటువంటి సమస్యలు ఏమన్నా కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ విధంగా నాకు వారితో కూడా చాలా అనుబంధం ఉంది. వీటన్నిటికి మించి పాడు వెంకట్రావు గారితో కూడా నాకు చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. కాబట్టి నాకు కొంచెం ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్న బాధ ఉన్నా కూడా నూజివీడు వెళ్తున్నాననే సంతోషం కూడా ఉంది. ముద్రబోయిన వెంకటేశ్వరరావు సపోర్ట్, ఆయన బహిరంగంగా బయటకు వచ్చేస్తాను పార్టీ నుంచి అని ఒక కామెంట్ నేను చేశాను. పార్టీ నుంచి బయటకు వస్తానని చెప్పారా? అంటే కార్యకర్తల అనుచరులతో చెప్పారు. మీకేమైనా తెలుసా? అంటే ఆయన కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలు చెప్పారా మీకు? కార్యకర్తలు మీకు ఏమైనా చెప్పారా? చెప్పలేదు కదా. అఫీషియల్గా చెప్పలేదు. అక్కడ మీకు చెప్పనప్పుడు మీరు తప్పుడు అభిప్రాయాల్ని మీరు ఫ్లోట్ చేయడం కూడా తప్పే. ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు కదా. చెప్పేటప్పుడు ఆయన నిజంగా పార్టీలోంచి బయటకు వెళ్తాడన్నప్పుడు ఏం చేయాలో పార్టీ ఆలోచించుకుంటుంది. అంతేగాని అది తప్పు. ఆయన తప్పకుండా కొంత బాధ ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. 10 సంవత్సరాలు అక్కడ కష్టపడ్డారు కాబట్టి కొంత బాధ ఉండొచ్చు. ఆ బాధని సరిచేస్తానికి పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తుంది. వారితో మాట్లాడి వారికి ఏ విధంగా భవిష్యత్తులో ఉన్నత స్థితిని కల్పించాలో పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి ఆయన తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయానికి, నా విజయానికి కృషి చేస్తారని చెప్పేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఫ్లెక్సీల విషయంలో కూడా నిన్న కొంత ఆయన అసంతృప్తికి గురయ్యారనేది, ఆయన అసంతృప్తికి గురయ్యారా లేదా అనేది సరే, గురై ఉండొచ్చు. కొంత బాధ, ఇప్పుడు చెప్పే కదా, మనంతా కూడా మానవులు. మనకి ఆ భావోద్వేగాల్ని కొంతమంది ఆపుకోగలరు, కొంతమంది ఆపుకోలేకపోవచ్చు. ఆయనతో ఉన్న కార్యకర్తలు కొంత బాధ కలిగి ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ దాన్ని నేను పెద్ద సీరియస్గా తీసుకుంటే, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న భేదాభిప్రాయాలు లాంటివి చెప్తే దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్, వైసీపీ సిద్ధం సభలతో దూసుకుపోతుంటే టీడీపీ ఇంకా అభ్యర్థులు కూడా ప్రకటించలేదు అని ఒక విమర్శ చేస్తున్నారు, ఎలా చూస్తారు? ఇందాక మీరు చెప్పారు చూసారా, పార్టీ మారిపోతున్నాడని. మీకు తెలియకోకుండా, ఎటువంటి ఆధారం లేకోకుండా ఒక మాట మాట్లాడేశారు. నేను దానికి సమాధానం చెప్పాను. అది 10 మంది మాట్లాడుకుంటారు. అది బ్రహ్మాండంగా దూసుకుపోతుందంటారు. 50 నియోజకవర్గాలకు కలిపి ఒక చోట మీటింగ్ పెట్టి ఒక 3 లక్షలు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 7 నియోజకవర్గాలకు ఒక చోట పెట్టి దానికంటే కూడా పెద్ద ఎత్తులో వస్తున్నారు కదా. ఈ రాష్ట్రం అంతా పెడితే ఇంకెక్కువ వస్తారు. ఇప్పుడు 50 నియోజకవర్గాలు ఒక చోట సిద్ధం సభను ఏర్పాటు చేస్తున్నారు. దానికి అన్ని వనరుల్ని కేంద్రీకరించి ఆర్టీసీ బస్సులన్నింటినీ పెట్టుకుని అన్ని డమ్టక్కలన్నీ కూడా వాడేసి
వాళ్ళు చేస్తున్నారు, తప్పలేదు. ఏ పార్టీ అయినా సరే వారి బలాన్ని చూపించుకుంటే ప్రయత్నం చేస్తుంది. మీరు అన్నారు దూసుకుపోతుంది, మీ ఉద్దేశం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఏమో దూసుకుపోవట్లేదు, వాళ్ళు దూసుకుపోతున్నారు అన్నారు. వాళ్ళు చెప్పారు లేదు, మీరు మాత్రం అడిగారు. ఇప్పుడు నేను అందుకేం చెప్తున్నా, 50 నియోజకవర్గాలకి ఒక చోట మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసిన సభ కంటే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్రీకరించి చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న కదిలిరా సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. దానికంటే కూడా వేగంగా దూసుకుపోతుంది, దాంట్లో అనుమానం లేదు. అంటే రాజధానికి సంబంధించి మన వైవి సుబ్బారెడ్డి కామెంట్ చేశారు. ఉమ్మడి రాజధానిగా మరో 2 ఏళ్ళు కావాలని అడుగుతున్నారు. మీరు అమరావతి ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మన వసంత కృష్ణప్రసాద్ కూడా కామెంట్ చేశారు. రాజధానికి ఇక్కడ ఉండాలని ఆయన చెప్పిన తరలింపు సందర్భంగా, అభిప్రాయం తీసుకున్న సందర్భంగా తన నోరు నొక్కేశారని వసంత చెప్పారు. మీరేం చెప్తారు సార్? అంటే అక్కడ పరిస్థితులు నాకంటే మీకే బాగా తెలుసు. అభిప్రాయాలు కూడా ధైర్యంగా వ్యక్తపరిచే పరిస్థితులు అక్కడ ఉండవని, అది కూడా పార్టీ గెలిచిన కొత్తలో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఈరోజు రాజధానిని ఏర్పాటు చేయటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనే అభిప్రాయాన్ని పక్కదో పట్టించడం కోసం కొత్త వివాదాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఒక పార్లమెంట్లో చట్టం చేసి మీరు చట్టం చేసిన వాటిని సాధించటంలోనే 22 మంది ఎంపీలని లేకపోతే రాజ్యసభ పెట్టి లేకపోతే బీజేపీతో సన్నిహిత సంబంధాలు కలిగి మనం సాధించుకోలేకపోయాం. ఈరోజు చట్టంలో కేవలం 10 సంవత్సరాలు మాత్రం ఉమ్మడి రాజధానిగా ఉందనే విషయాన్ని ఇప్పుడు ఇంకో 2 సంవత్సరాలు పొడిగిస్తామంటే ఏదో ఒక నాయకుడు మాట్లాడేది మాత్రం ఇదంతా కూడా ఏంటంటే రాజధానిని ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే విషయాన్ని పక్కదో పట్టిస్తానికి ఈ వాదన తీసుకొస్తున్నారని చెప్పేసి నేను భావిస్తాను. ఇది కరెక్ట్ కాదు. ఫైనల్గా ఏం చెప్తారు? వరుసగా 2 సార్లు న్యూజిలాండ్ నుంచి మేకా వెంకట ఆయన గెలిచి ఉన్నారు. వాళ్ళ వర్గం మాత్రం హ్యాట్రిక్ కొడతామని చెప్తున్నారు. ఈసారి మీరేం చెప్తారు? అందరూ గెలుస్తారని కదా పోటీ చేసేది. తప్పకుండా ప్రజలు నిర్ణయించాలి. ఇంకొక 60-70 రోజుల్లో హ్యాట్రిక్కా లేకపోతే డక్అవుటా అన్నీ తెలుస్తాయి కదా, ఏమో దాంట్లో. దాని గురించి మనం మాట్లాడక్కర్లా. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అయితే ఒకటే చెప్తున్నారు, ఎన్నికల సంబంధించి రాబోయే రోజుల్లో అక్కడ న్యూజిలాండ్ ఎవరు గెలుస్తారని దానిపైన స్పష్టత వస్తుంది. హ్యాట్రిక్ కొడతారు లేకపోతే డక్అవుట్ అవుతారు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా అక్కడ న్యూజిలాండ్ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులందరూ కూడా కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముద్రబోయిన వెంకటేశ్వరరావు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, ఎందుకంటే ఆయన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి కొంత అసంతృప్తి ఉండడం సహజమే. కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. రాబోయే రోజుల్లో పార్టీ అధినాయకత్వం అందరిని కలుపుకుని వెళ్ళేలాగా చర్యలు చేపడుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ న్యూజిలాండ్ నియోజకవర్గానికి కొలుసు పార్థసారథి అఫీషియల్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీలో జాయిన్ అయినా అవ్వకపోయినా ఆల్రెడీ అధిష్టానం చెప్పింది కాబట్టి తాను అక్కడ తిరుగుతున్నానని కొలుసు పార్థసారథి చెప్తున్నారు. పెనంలో నియోజకవర్గాన్ని 25 ఏళ్ళుగా అక్కడ ఉన్నాను, కొంత బాధ ఉన్నప్పటికీ అధిష్టాన నిర్ణయం అక్కడ ప్రజల ఆశీస్సుల కోసం తన నియోజకవర్గం వెళ్ళాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో న్యూజిలాండ్ నుంచి ఖచ్చితంగా గెలుస్తాననే మాట మొత్తం కొలుసు పార్థసారథి చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.